Please subscribe Telugu 7 Media. అసలు తగ్గొద్దండి, మీరు ఎక్కడ తగ్గొద్దు. అందరికీ నమస్కారం. ఈ సినిమా నిజంగా శశివర్ధనే దీనికి ఎంత కష్టపడ్డాడో, మా తేజ కావచ్చు, గౌరీ గారు కావచ్చు, ఇద్దరు సాయిలు కూడా, ఎందుకంటే మా హీరోయిన్ కూడా వీళ్ళ కష్టం కళ్ళ ముందు చూశాను కాబట్టి నిజంగా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా తేజ అంటే ఇక సినిమాకి చిన్నపిల్లలాగా, సినిమా ఎంత లవర్ అంటే ఆయన ఇంకా సినిమా అంటే పడి చచ్చిపోయే క్యాండిడేట్. 24 గంటలు మొబైల్లో ఉన్నాడంటే సినిమా తప్ప ఇంకేముండదు. వేరే రీల్స్ కూడా కంటే ఈ సినిమా ఏమవుతుంది, ఏం సినిమాలు ఏం జరుగుతుంది మార్కెట్ అంతా, ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఆయనకు ఒక మంచి స్థానం కల్పించాలి సినిమా పరంగా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ తప్ప ఆయనకి వేరే ఏది తెలియదని చెప్పి నాకైతే ఖచ్చితంగా ఒక ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. ఇటు గౌరీ గారు కూడా, ఎందుకంటే ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండి కూడా ఒక మంచి సినిమాలు చేస్తూ ఈ సినిమాను కూడా తేజను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఒక మంచి సినిమాని అందించారు. ఖచ్చితంగా నాకు ఈ కష్టాలన్నీ తెలుసు. ఇకపోతే మా హీరోయిన్ కూడా, ఎందుకంటే మా టైటిల్ రోల్ శశివర్ధనే. ఈ సినిమా కూడా లాస్ట్ సీన్ చూస్తే ఖచ్చితంగా యూత్లో మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఒక ట్రెండింగ్ అయింది యూట్యూబ్లో. ఒక సినిమా అయితే మంచి సినిమా అని చెప్పవచ్చు. మీరు ఒక సినిమాను ఆదరిస్తారు, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ప్రపంచంలో ఏ ప్రేక్షకులు లేకున్నా తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మా టీం అందరికీ మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్రీపాల్ గారు. ఈ మూమెంట్ నాకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ 19 నా బ్యూటీ మూవీ రిలీజ్ అయింది. అండ్ వెంటనే ఈ మూవీ వచ్చినందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్లా ఉంది కొంచెం. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్పెషల్ మూవీ నాకు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ మూవీ. మేము షూట్ చేసాము. నేను సాయి మోహన్ ఉబ్బన కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సో అది చూసి నాకు ఐతేజ గారును మీ అందరం కలిసి ఈ ఫిలిం స్టార్ట్ చేసాము. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే, నిజమైన అమ్మాయిని ప్రేమిస్తే అది మనం దక్కించుకోవాలంటే యుద్ధం చేయాల్సిన అనే ఒక డైలాగ్ ఉంది. సో మేము ఇక్కడ ఈ సినిమా కోసం అంతే యుద్ధం చేసామండి అందరం కలిసి. లైక్ సాయి మోహన్ కానీ, నేను కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ అందరూ
ఈ ఈ సినిమా చాలా బాగుంటుంది అండ్ బయటికి మీరు అందరూ తీసుకెళ్ళాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ మా ఐతేజ గారి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నన్ను బాగా నమ్మారండి. ఓపెన్గా చెప్పాలంటే యాక్చువల్గా నేను ఫస్ట్ టైము నేను అప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ మాత్రమే చేశాను. అసలు సినిమా హ్యాండిల్ చేయాలంటే చేయగలమా లేదా అన్న ఒక మూమెంట్ ఉంటుంది కదా. నన్ను ఎవరు చాలా వరకు నమ్మలేదు, చాలా రోజులు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ఐతేజ గారు నమ్మి నాకు ఈ సినిమా ఇష్టం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి లాస్ట్ చెప్తా, తర్వాత హీరో గారి గురించి చెప్పాలి. ఈవెన్ నాకు హీరో గారి దగ్గర ఎలా నచ్చిందంటే ఎంత లైక్ ఆయన ఏమంటారు సపోర్ట్ కానీ పొటెన్షియాలిటీ ఎలా ఉంటుందంటే ఒకరోజు సెట్లో ఆయనకి కాళ్ళు బ్రేక్ అయినా సరే ఆయన అంటే బ్రేక్ అవ్వలేదు, లైక్ ఎయిర్ ఫ్రాక్చర్ లాగా అయితే అయినా సరే ఆ రోజు నైట్ నాకు బాగా గుర్తుంది సార్. ఇప్పుడు షూట్ చేశారు, అది నాకు చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలి, అలా చేశారు. అండ్ కోమలి గారు థ్యాంక్ యూ మేడం, బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఏమని చెప్పాలంటే లైక్ కొన్ని కొన్ని థింగ్స్ మనకి ఇలా ఉంటాయి సార్, ఇలా బాగుంటుంది, కొంచెం మేకప్ ఇలా చేద్దాం ఇది అదని చెప్పి ఆయన మేడమే కొంచెం చేశారు, అది బాగా నచ్చింది. అండ్ నాకు కలర్స్ వైజ్గా కాస్ట్యూమ్స్ వైజ్గా నేను గౌరీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు కలర్స్ వైజ్గా నాకు ఈ సినిమాకి చూసిన వాళ్ళందరూ కూడా కలర్స్ చాలా బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, కలర్స్ బాగా పిక్ చేశారు, ప్యాలెట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అసలు. అండ్ డైరెక్టర్ మేమైతే లైక్ ఆల్మోస్ట్ ఈ సినిమా బిఫోర్ 1.5 year ట్రావెల్ చేసాం. ఎలా అంటే లైక్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక రోడ్డు మీద మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా సినిమా చేయాలి, ఇలా చేయాలి. షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ మనకి సినిమా తీసుకురావాలని స్టార్ట్ చేసాం అసలు. నాకు అది బాగా గుర్తుంది. అండ్ ఆయన పడ్డ కష్టం అయితే మాత్రం ఇవాళ బాగా బయటికి వెళ్తాను నేను కోరుకుంటున్నాను 100%గా. అండ్ ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు బ్యూటీ అనే మూవీ వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే నాకు అగ్లీ స్టోరీ సినిమా వచ్చింది, ఈ సినిమా విజువల్స్ వల్లే ట్రయల్ మూవీ కూడా వచ్చింది. సో ఈ సినిమా అన్నది నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ అసలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఎమోషనల్ అయినా ఏదో పబ్లిసిటీ అనుకుంటారో, చాలా కంట్రోల్గా ఉన్నా. ఎందుకంటే ఈ 3 years మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్నే కాదు, బట్ ఆల్ ఫర్ ఏ గుడ్ ప్రోడక్ట్. మీ అందరికీ మేము గుడ్ ప్రోడక్టే ఇస్తున్నాము. సో మీరు వచ్చిన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమా జనంలోకి స్టార్టింగ్ నుంచి తీసుకెళ్తుంది మీడియానే. నాకు వెరీ స్టార్టింగ్లోనే ఒక 10 days షూటింగ్లోనే ఆడియో క్లోజ్ అయింది మాకు. విత్ ఏదో చిన్న అనౌన్స్మెంట్ వీడియోకి బీజిఎంతో వదిలితే అది ఆడియో క్లోజ్ అయింది. తర్వాత రషెస్ చూసి ఓవర్సీస్ క్లోజ్ అయింది. అదే సినిమా చూడకుండానే అన్ని బిజినెస్లు అయిపోయినాయండి. డ్యూ టు మాకేంటంటే ఇన్ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ బిజినెస్. నాకు సోలోగా ఉన్నా, నాకు వెనకాల ఎవరు లేరు కాబట్టి. సో కొన్ని అనివార్య కారణాల డిలే అయింది. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, నాట్ బికాస్ ఆఫ్ కంటెంట్ స్టార్టింగ్ నుంచి బిలీవ్ చేసిన నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ వాళ్ళకి ఏంటంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సారీ కూడా, ఎందుకంటే 1 year డిలే అవ్వటం, మళ్ళీ మీరు నాకు స్టాండ్ బై ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. రైట్ ఫ్రమ్ ఓవర్సీస్ నాకు అథర్వ భద్రకాళి పిక్చర్స్ కానీ అండ్ సీడెడ్ ఏయూ సినిమాస్ అండ్ స్టార్టింగ్లో లాస్ట్ ఇయర్ మాకు రైట్స్ తీసుకున్న మైత్రి వాళ్ళు కానీ శశి అన్నకు కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బిలీవ్ చేశారు నన్ను. సో ఈ October 10th ఖచ్చితంగా మేము డెలివర్ చేస్తున్నాము. మంచి సినిమానే చేస్తున్నా. అంటే మీ అందరికీ తెలుసు నేను మెగా ఫ్యాన్ కింద వచ్చా, ఒక సినిమా లవరు. నేను ఎన్నో సినిమాలకి బ్యాక్ ఎండ్లో ఉండి ప్రమోషన్స్ చేసేవాళ్ళం, చాలా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా సినిమాకి నేను ఈవెంట్కి రావాలన్నా చాలామందిని అడుగుతూ ఉండేవాడిని. నేను మన ట్రైలర్ లాంచ్కి కూడా అడిగా. సో రెస్పాండ్ అవ్వాలి ఎవరు, అంటే డిలే అయిందనో లేదో ఏంటో తెలియదు, ఎవరు రెస్పాండ్ అవ్వాలి. నేను అప్పుడే అనుకున్నా మన సినిమాని స్టార్టింగ్ నుంచి మోస్తుంది మీడియా. అండ్ నాకున్న సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, వెల్విషర్స్. అంటే నేను ఒక మెగా ఫ్యాన్ అయినా కూడా నాకు ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కూడా అందరు హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఒక మనిషి కిందే చూస్తున్నారు. సో నాకు ఇప్పుడున్న బలం మీడియా అండ్ నా సోషల్ మీడియా ఫ్రెండ్సే. 10th మా ట్రైలర్కి జెన్యున్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల. 1 million పైన డిజిటల్ వ్యూస్ వచ్చాయి, ట్రెండింగ్లో ఉంది. సో చూసిన వాళ్ళు నాకు 20% మంది నాకు ఓపెనింగ్ డే వచ్చినా చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఆర్టిస్ట్ అందరి గురించి నేను తర్వాత మాట్లాడతా. అండ్ సో నాకు ఈరోజు ఒక 3 గురించి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే నాకు ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ టెన్షన్స్ అవి ఉన్నాయి కూడా నాకు సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారికి అండ్ నా సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్ గారికి అండ్ డైరెక్టర్ యోగి అన్నకి చాలా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను మర్చిపోలేను. అండ్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. మీరు ఇంకొక 1 week మమ్మల్ని ఎలాగే మోయండి. అండ్ మా డిజిటల్ పిఆర్ విష్ణు నాయుడు గారికి, ఫణి అన్నకి, ఎందుకంటే 2 years సినిమా నిలబెట్టడం మాటలు కాదు.
సో వాళ్ళు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారో నాకు అర్థమవుతుంది. సో ఈ 6 days భరించండి మా కంటెంట్. సో డెఫినెట్గా మంచి సినిమాని ప్రమోట్ చేసామని అయితే మీరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయ్యో మాట్లాడండి, పర్లేదు. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలామంది దగ్గర విన్నాను మీరు చాలా అద్భుతంగా చేశారని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంబిక గారు, మీరు అంబిక అన్నప్పుడల్లా నాకు ఎందుకో తెలియదు, ఏమనుకోద్దు, మీరు అంబిక అగరబత్తి గుర్తు వస్తుందండి నాకు. నేను వచ్చినప్పటి నుంచి మీరు నా పేరే పట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మాకు వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఈ మూవీ చేయడానికి మొత్తం టీం అందరూ చాలా ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ కష్టం అంతా మీరు 10th October వస్తారు, చూస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా సినిమాలు వచ్చే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, మా కెప్టెన్ సాయి మోహన్ గారు, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. కాదు, మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారా మోహన్ గారితో? ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఫ్రెండ్స్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. శశివర్ధని నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ. చాలా పెద్ద జర్నీ అండి నాకు. ఎందుకంటే ఇంకొక 6 రోజులు సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీ, ఎంత స్ట్రగుల్ ఉన్నట్టే, స్ట్రగుల్ లేకుండా ఏది రాదు, బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది. బట్ నాకు ఈ సినిమా ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకి చెప్పాలనుకున్నాను. ఇంతవరకు తెలియదు ఆయనకి. ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్టర్ అవ్వాలని. అంటే నేను డైరెక్టర్ అవ్వాలని కాదు, ఆయన అవ్వాలని. నాకు గుర్తుండి నేను 7th క్లాస్ ఆ టైంలో ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారిని చనిపోయారు. ఆయన పాపం. మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికీ స్టిల్ 100 రూపాయలు 150 రూపాయలు కూలికి వెళ్తారండి మా అమ్మ మా నాన్న. ఆ రోజు నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసం, మీ చెల్లి కోసం, నీ కోసం. ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అటు వెళ్ళిపోయాడు, ఏం చేయలేకపోయాడు పాపం, బురద పని చేసుకుంటున్నాడు. అంటే ఓహో, మా నాన్న జన్మనిచ్చాడు, అందుకు కూడా ఆయన జీవితాన్ని కోల్పోయాడు. అప్పటికి ఉండేది పోలీస్ అవ్వాలి అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది. సరే ఓకే, మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను. అనుకోవటం చాలా ఈజీగా అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుంటావు. అంటే మనం ఎలా కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది, ఏమీ లేదు. అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు నథింగ్ నాన్న. నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీకోసం డైరెక్టర్ అయినందుకు నాకు ఈ జన్మకి ఇది చాలు. అసలు నాకు ఇంకోటి ఏంటంటే ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి, కథ రాసుకోవాలి, చాలామంది తిరగాలి, అది ఊరికే రాదు. ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనకు కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ. ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను, ఎక్కువ కథ కూడా చెప్పలేను. ఇలా ఉంటుందండి, ఇక్కడ ఒక ఆర్ఆర్ వస్తుంది, ఇలా ఫీల్ ఉంటుంది, ఇలా చెప్తాను. ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళి ఆమెకు నరేషన్ ఇస్తే ఏదో చెప్తున్నాడు, అయినా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుందని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా నాన్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం నేను లిటరల్లీ సార్. ఎందుకంటే మా నాన్న జన్మిచ్చాడండి, చాలా నాకు ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను. అది అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. ఈ జర్నీలో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలామంది. నాకు ఉంది రక్షిత్ గారు, కోమలి గారు అవ్వచ్చు, మిగతా అందరు టెక్నీషియన్స్ ఒక 10 days ఎలా తీస్తాడు అసలు ఏదో చెప్తాడు కదా షార్ట్లు అవి ఇవని. ఫస్ట్ 10 days షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ నిజంగా సార్ అంటే భయపడేవాడిని, ఎప్పుడు భయపడతాను, నార్మల్గానే భయపడతాను, ఇది మాట్లాడిన తొందరగా. ఆ టైంలో నువ్వు చేస్తావు సార్, నువ్వు చేస్తావు అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ 70 రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం కదండి, మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు. ఈ జర్నీని
ఇంతవరకు అంటే మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి శశివదన్ అనేది ఏదో సంథింగ్ ఏదో చిన్న 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 సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫిలిం అవుతుంది అని నమ్మినందుకు, సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్ అంటే ఫస్ట్ డిఓపి అంటే మా ఇద్దరిది ఎలా ఉంటుందంటే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ కంటే దారుణంగా ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ఫ్రేమ్ ఇస్తాడు నాకు. అంటే నేను ఎప్పుడు రాసుకున్న విధానం చాలా పొయిటిక్ ఫీల్లో రాసుకుంటాను, దాని ఒక అందమైన పెయింటింగ్ లాగా. మచ్చా మనం చేస్తున్నాం కదా మళ్ళీ, థ్యాంక్ యూ. బిజీ అయిపోయావు కదా అని మళ్ళీ రానంటే ఈసారి ఇవ్వకపోతే కేసు వేస్తా. థ్యాంక్ యూ అండి. శర్వ పాప నాకు తెలుసు ఒక నెల రోజులు రూమ్ నుంచి కూడా రావడానికి భయపడ్డాడు, ఎప్పుడు వస్తాడు ఈ ఏటీవీ నువ్వు అంటాడు, ఓకే అండా బాబు అని టెన్షన్ పడ్డ రోజులు ఉన్నాయి. మంచి మంచి ఆల్బమ్ ఇచ్చావు శర్వ. అండ్ అందీప్ గారు ప్రాణం పోసారని చెప్పాల్సి, అందీప్ గారు మన ఆర్ఆర్ తోటి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు టైటిలే నేను అమ్మాయి పేరు మీద పెట్టుకున్నాను కావాలని. అంటే ఒక తెలుగు అంటే అమ్మాయి కథని, అమ్మాయి ప్రేమని చాలా జెన్యున్గా చెప్పాలని నేను ఎంత అందంగా రాసుకున్నానో అంతకంటే అందంగా చేశారు కోమలి గారు, అంత సపోర్ట్ చేశారు. చాలా లోలో ఉన్న టైంలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. అండ్ మన శ్రీమాన్ గారు, ఆయన ఫోన్లో చెప్పానండి కథ, దగ్గరికి వెళ్ళి కూడా చెప్పలేదు, ఫోన్లో చెప్పగానే కథ చెప్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారండి. నేను చేస్తాను, నాకు ఒక ఫుల్ నేరేషన్ ఇస్తారా అన్నారు. ఆర్ఎఫ్సీకి వెళ్ళి కథ చెప్పినప్పుడు నేను ఇమీడియట్లీ చేస్తానంటే అసలు బడ్జెట్లు అవి కూడా నాకు అది కాదు, మనం నేను చెయ్యాలి అని. ఎంత ఓన్ తీసుకున్నారంటే ఆయన, ఈ పర్సనాలిటీ సరిపోదేమో నేను ఈ క్యారెక్టర్కి ఇంకా నేను బాగా బల్క్ అవుతానని చెప్పి ఇంకా చాలా ఆయన పర్సనల్ కేర్ తీసుకొని అంత బాగా చేసి, ఇందాక మీకు 7 days to go వీడియోలో ఒక 3 minutes షార్ట్ అది చెప్తున్నారు. అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు, నేను సింగిల్ షాట్లో తీస్తానని కట్ చేద్దామనే ఉండే. బట్ ఆయనతో అంతకుముందు ఒక 3 days జర్నీలో ఇది సింగిల్ షాట్ పెడితే ఆయన చేస్తాడు 100%, మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు శశివదన్ ఒక మంచి ప్రేమ కథగా దీని మించి ఉంటుంది, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది. అండ్ ఇంకా ఎడిటింగ్ గ్యారీ గారు లిటరల్లీ ఎన్ని షాట్లు మార్చానో పాపం, ఆయన ఓపిక్కి ఆయన ఎక్స్పీరియన్స్కి నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి. మీకు మిగతా వాళ్ళని ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి. మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ మాట్లాడారు కదా డిఓపి గారు, అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే. నాకు లుక్ టెస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు, ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు. లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి సాయి గారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మేడం ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేను మేడం, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉండటం తప్ప, ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరల్లీ. ఇంకేమన్నా మర్చిపోయింటే సారీ అండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఒక్క 6 రోజులండి, మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది. ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఏదో అనౌన్స్మెంట్ ఇస్తారు చూసారు, నన్నే పిలిచారు వెళ్ళాలని. హలో అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చినందుకు మా మీడియా వాళ్ళందరికీ అండ్ నాన్ మీడియా ఫ్రెండ్స్కి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరి గురించి ఇండివిజువల్గా మాట్లాడడానికి ఇది సందర్భం కాదు. ఫిలిం గురించి చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళు చేసే ప్రతి ఫిలిం వాళ్ళ కెరియర్లో చాలా స్పెషల్గానే ఉంటుంది. అందరూ కష్టపడతారు. వాళ్ళు ఒక సినిమా చేయాలి, జనాల ముందుకు రావాలి అంటే కష్టం అనేది నాన్ నెగోషియబుల్. సో ఐ థింక్ వీఆర్ నో డిఫరెంట్. కాకపోతే ఎందుకు శశివదన్ని నేను స్పెషల్గా చూస్తున్నాను, ఒకటి నా కెరియర్లో హిట్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఇంకా చాలు పోలీస్ క్యారెక్టర్స్ ప్యాంట్ షర్ట్స్లోనే చూడాలా అని చాలా చెప్పేవాళ్ళు. ఐ థింక్ అది బ్రేక్ చేయడానికి నాకు కరెక్ట్ ఆపర్చునిటీ శశివదన్ని. అది కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద నుంచున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా సాక్రిఫైస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడున్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, స్టిల్ దే ఆర్ స్టాండింగ్ హియర్ టుగెదర్ యాజ్ అ హోల్. అండ్ ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ సక్సెస్. అది మా టీం అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో 10th October సినిమా వస్తుంది. ఏం చెప్పాలి చెప్పనా అంటే ఒకటి ఉంది, అది చూస్తే తెలుస్తుంది. కానీ కంపల్సరీ థియేటర్లో అది మీ అందరినీ
సర్ప్రైజ్ అది ట్విస్ట్ మంచి అంటే చూడడానికి ఒక మంచి లవ్ స్టోరీ కాదనట్లేదు, ఇందుకన్నా ఎక్కువ నేను చెప్పకూడదు. కొంచెం అలా ఇది ఏదో భయం వేస్తుంది నేను ఏం చెప్పినా ఇంకా స్పాయిలర్ ఏదైనా ఇస్తానేమో, కానీ చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ కంపల్సరీ ఇది అందరూ చెప్తారు నేను చెప్తున్నాను అని అనుకోకండి, బట్ కంపల్సరీ తెలుగు ఫిలిమ్స్లోనే చెప్పాలంటే భయం వేస్తుంది. ఒక మంచి క్లైమాక్స్ అవుతుంది, అందరూ ఓ క్లైమాక్స్ బాగుంది అనుకుంటారు. ఇంతకన్నా ఎక్కువ పెద్ద హైప్ నేనేం ఇవ్వట్లేదు. కానీ అదర్ దాన్ దాట్ ఒక మంచి గోదావరి స్టైల్ తెలుగు లవ్ స్టోరీ. గోదావరి నాకు చాలా ఇష్టం, యాక్సెంట్ కానీ ఏదైనా. ప్రేమ అంటే గోదావరి, అది మా సినిమాలో ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు 10th October చూడండి. సినిమా మంచి హిట్ అయ్యి సక్సెస్ మీట్ అయితే ఈరోజు నేను చెప్పిన సర్ప్రైజ్ గురించి ప్రూఫ్ ఆ రోజు నేను ఇస్తాను. అదర్ దాన్ దాట్ అందరి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. 10th October శశివదనే ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ కోమలి గారు. నెలల క్రితం తేజ గారు ఒక కథ ఉంది చాలా బాగుంది నేను విన్నాను అంటే సాయి వచ్చి కథ చెప్పాడు. కథ అస్సలు నచ్చలేదు నాకు, అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాలేదు నాకు. సరే పలాస చూసావా అని అడిగాను, పలాస చూడలేదన్నాడు. అసలు ఒక కథ నాకు చెప్పడానికి వచ్చినప్పుడు నేనేం చేయగలనో తెలుసుకోవాలి కదా, చూసి మళ్ళీ నరేషన్ ఇవ్వు అప్పుడు నేను వింటాను అన్నాను. కథ ఒక మంచి లవ్ స్టోరీ అలా వెళ్తుంది. ఇంటి బయట ఈ ట్యాపులు ఉంటాయి, అది కొట్టి దాంట్లో లవ్ లెటర్ పెడతారు. 2010 అట్లా జరిగే కథ అంటే ఓకే. ఒక వేరే జోన్లోకి తీసుకెళ్తాడు, ఒక 2010 ఆ జోన్లోకి. అప్పుడు ఫోన్లు లేవు, లెటర్లు రాసుకోవటాలు, అగ్గిపెట్టెల మీద వెనక మీరు బాగున్నారు అని ప్రేమ లేక. మరి అతను ఎన్ని చేశాడు నాకు తెలియదు, కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చిన ఎలిమెంట్స్. కథగా నాకు అర్థం కాలేదు. అతను చేసిన షార్ట్ ఫిల్మ్ చూశాను, దాంట్లో ఫాదర్ ఎమోషన్ చాలా బాగా తీశాడు. సో ఎమోషన్ బాగా పట్టుకుంటాడు అని అర్థమయ్యి ఈ కథ తేజ గారే నన్ను కన్విన్స్ చేసి చాలా బాగుంటుంది మీరు చెయ్యాలి అని నాతో చేపించారు. తర్వాత ఈవెన్చువల్లీ కథ చాలా బాగా టర్న్ అయ్యి చాలా బాగా వచ్చింది. ఫాదర్ ఎమోషను ఈయన రాసుకున్నట్టు ఈయన చేసినట్టు మేబీ తెలుగు సినిమాలో చాలా తక్కువ, చాలా కొద్ది మందిలో సాయి ఉంటాడు ఫాదర్ ఎమోషన్ పట్టుకోవడానికి. ఇంకొక కథ చెప్పాడు, దాంట్లో కూడా ఫాదర్ ఎమోషన్ ఉంది. ఆ ఫాదర్ ఎమోషను ఆయన చాలా చాలా స్ట్రాంగ్గా తీస్తాడు. అంత బ్రహ్మాండంగా వచ్చింది. శ్రీమాన్ గారి గురించి ఇందాక చాలామంది చెప్పారు చాలా అద్భుతంగా చేశారని. ఆ క్రెడిట్స్ అన్నీ నాకే, ఎందుకంటే శ్రీమాన్ గారిని ఒప్పించి ఈ ఫాదర్ క్యారెక్టర్ చేయించింది నేనే. ఆయన ఫస్ట్ టైం ఫాదర్ చేయటం. ఆయనకి ఇట్లా చెప్పాను ఒక క్యారెక్టర్ ఉంది సార్ అంటే ఆయన చాలా ఎక్సైట్ అయ్యి ఏ క్యారెక్టర్ అంటే ఫాదర్ అంటే నేను ఇప్పుడు దాకా ఫాదర్ చేయలేదు, నేను చాలా యంగ్ కుర్రాడిని అన్న ఫీలింగ్లో ఉన్నారు ఆయన. అప్పుడు అంటే ఏమన్నా బాబాయో బ్రదరో అట్లాంటి క్యారెక్టర్ చూస్తున్నాను అంటే లేదు చాలా బాగుంటుంది ముందు వినండి అని నేను కథ చెప్పించాను. చాలా 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 బాగా వచ్చింది సినిమా. తర్వాత విజువల్స్ పరంగా సాయి అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు, అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. గోదావరి జిల్లాను అంత అద్భుతంగా చూపించాడంటే మామూలు విషయం కాదు. నిజంగా సాయి సూపర్ వర్క్. కోమలి గారి గురించి లాస్ట్లో చెప్తాను. గౌరీ గారు అద్భుతమైన మాకు బట్టలు ఇచ్చారు కాబట్టి మేము ఇంత అందంగా కనబడుతున్నాము. ఆ కాంబినేషన్స్ అవన్నీ కాస్ట్యూమ్స్ అదేనండి, బట్టలు అంటే కాస్ట్యూమ్సే కదా, మేము కొంచెం నార్మల్గా మాట్లాడతాం బట్టలని. మ్యూజిక్ డైరెక్టర్ శర్వ చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చాలా ట్రెండ్ అయింది ఒక సంవత్సరం క్రితం మ్యూజిక్ అంతా. మళ్ళా మనం అంతా ఒకసారి మ్యూజిక్ వినాలి ఈ సినిమాకి వచ్చే ముందు. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శర్వ. అలాగే అనుదీప్ గారు బ్రహ్మాండమైన ఆర్ఆర్ కొట్టారు, అదరగొట్టేశారు ఆర్ఆర్. ఒక్కొక్క పొజిషన్లో అయితే సినిమా అట్లా లెగుస్తుంది ఆయన ఆర్ఆర్ మూలాన. చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. కోమలి గారు ఇప్పుడు దాకా నేను వర్క్ చేసిన హీరోయిన్స్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మరు, ఎక్స్ట్రాడినరీ ఏమనాలి డైలాగ్లో కానీ, అంటే ఓన్లీ హీరోయిన్ కాదు ఆవిడ. తెలుగులో హీరోయిన్లు రావాలి అంటున్నారు, కోమలి గారు లాంటి హీరోయిన్లు ఇంకా చాలామంది రావాలి. కోమలి గారితో మళ్ళీ పని చేయాలంటే భయం వేస్తుంది యాక్చువల్లీ నాకు, అంత టాలెంటెడ్ ఆవిడ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్.
ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆన్ ఎవ్రీథింగ్ షీ డస్. ఆవిడ వేసుకునే డ్రెస్సులో కానీ చెప్పే డైలాగులో కానీ ఈవెన్ లైటింగ్ కూడా ఆవిడ అంత బాగా నెగిటివ్గా కాదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. అవన్నీ కలిసి ఈ శశివదన అనే సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఒడిదుడుకుల్ని దాటి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఇంత కష్టపడ్డాం కాబట్టి అంత సక్సెస్ మాకు వస్తుందని కోరుకుంటున్నాను. మా తేజ గారికి చాలా నీడెడ్ సక్సెస్. అలాగే మా అభిలాష్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. తేజ గారికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి, సాయికి ఒక అద్భుతమైన సక్సెస్ రావాలి వాళ్ళ ఫాదర్ కోసం. మా డిఓపి సాయి ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఈ సినిమాతో ఇంకా అంతకు మించి పెద్ద పెద్ద సినిమాలు రావాలి. తేజ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. కోమలి గారు ఆవిడ ఆల్రెడీ పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు నాని గారితో వాళ్ళతో, కాబట్టి మనతో చేస్తారో లేదో తెలియదు. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమాని అందరూ చూసి ఒక జెన్యూన్ సినిమా చేసాము, ఏమీ ఒక వల్గారిటీ కానీ ఒక ఇది కానీ ఉండదు. చాలా జెన్యూన్గా ఒక సినిమా వస్తుంది, గోదావరి జిల్లాల సినిమా. కోమలి గారు ఇందాక ఒక ట్విస్ట్ అన్నారు, ఇది ఒక 14 సంవత్సరాల స్పాన్లో జరిగే కథ. మీ ట్రైలర్ చూస్తుంటే 2 వేరియేషన్లు కనపడతాయి. అదేంటో మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నిజంగా సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసాంరా, ఒక జెన్యూన్ అటెంప్ట్ చేశారు వీళ్ళు ఈ బడ్జెట్స్లో అని చాలా హ్యాపీగా బయటకు వస్తారు. మీరు పెట్టే ₹1 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రక్షిత్ అట్లూరి గారు.